చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ఖర్గే ఇంకో మాట అన్నారు సార్, ఆపరేషన్ సింధూర్ సమయంలో పిఓకేని స్వాధీనం చేసుకునే మంచి అవకాశం దక్కింది, కానీ మోదీ దాన్ని ఉపయోగించుకోలేదు, అవకాశాన్ని వదులుకున్నారు అని చెప్పి. మోదీ ఎందుకు వదులుకున్నారు సార్? అంటే ఈ థియరీ చాలామంది కొంతమంది మిలిటరీ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ ఈ థియరీ చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళని పదే పదే బ్యాటింగ్ చేస్తే ఏం చేస్తారు. సో కాంగ్రెస్ పార్టీ చాతకానితనం, మేమే సర్జికల్ స్ట్రైక్ చేశాం కాంగ్రెస్ చేయలేదు, మేమే బాలాకోట్ స్ట్రైక్ చేశాం కాంగ్రెస్ చేయలేదు, మేమే ఆపరేషన్ సింధూర్ చేశాం కాంగ్రెస్ చేయలేదు. ఇది బీజేపీ రోజు చెప్తున్న మాట. ఇందులో ఏది వాస్తవము ఏది అబద్ధము మీకు ఉదాహరణ చెప్తాను. ఆపరేషన్ సింధూర్ లాంటి యుద్ధం కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు. అంటే కాంగ్రెస్ వాళ్ళు చేయరు, బీజేపీ వాళ్ళు చేయరు, యుద్ధం మిలిటరీ చేస్తుంది. వీళ్ళంతా బయట ఉండి మాట్లాడేది. యుద్ధంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోరు, బీజేపీ కార్యకర్తలు పోరు తుపాకులు పట్టుకొని. బట్ ఆర్మీ చేసేదాన్ని పొలిటికల్ అప్రాప్రియేషన్ ఉంటుంది. సో వాదన ఆపరేషన్ సింధూర్ లాగా పాకిస్తాన్కు కాంగ్రెస్ పార్టీ ఎందుకు బుద్ధి చెప్పలేదని. కానీ చరిత్ర ఏంటి, ఇప్పుడు కాదు 54 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ను వేరియేషన్. ఇప్పుడు పాకిస్తాన్లో ఏ భూభాగం వేరుపడ్డా చెప్పండి. మీకు బెలూచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో అక్కడ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇక్కడ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ తిరగబడుతుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అడుగుతున్నారు కూడా, మా స్వాతంత్రానికి భారతదేశం మద్దతు ఇవ్వండి, మీరు మేము కలిసి పాకిస్తాన్లో ఉన్న ప్రభుత్వాన్ని సంగతి తేలుద్దాం అంటున్నారు. అయినా మనము ఆ రోజు ఇందిరాగాంధీ బంగ్లాదేశ్లో బంగవాహిని నాయకత్వంలో జరుగుతున్న బంగ్లాదేశ్ విమోచన యుద్ధాల్లో జోక్యం చేసుకొని పాకిస్తాన్ను 2 ముక్కలు చేయగలిగింది కదా. అప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అప్పుడైనా ఇప్పుడైనా నా దృష్టిలో భారత ప్రభుత్వం, నా దృష్టిలో భారత సైన్యం. కానీ ఈ రాజకీయ పార్టీలు అలా అనడం లేదు కనుక చెప్పాల్సి వస్తుంది. మరి బంగ్లాదేశ్లో మరి అప్పుడు వేరు చేసి ఇప్పుడు ఏ ప్రాంతాన్ని పాకిస్తాన్ నుంచి మనం విడగొట్టని చెప్పండి. మరి అది పెద్దదా ఇది పెద్దదవుతుందా? ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఆ రోజు 90,000కు పైగా పాకిస్తాన్ సైనికులు సరెండర్ అవుతూ సంతకం పెట్టారు. ఇలా ఎంతమంది సైనికులు సరెండర్ అయ్యారు? పాకిస్తాన్ ఓడిపోవటమని అంగీకరిస్తూ సరెండర్ అవుతూ సంతకం పెట్టింది. ఇవాళ ఎవరు ఓటమిని అంగీకరిస్తుందా? పాకిస్తాన్ మేమే గెలిచామని చెప్తున్నారు కదా. మేమే గెలిచామని చెప్తున్నారు తప్ప ఏం కాదు కదా. మీకు ఏం జరిగినట్లు, మరి ఎక్కడ సాధించినట్టు మన విజయం? సో అందువల్ల యుద్ధ భూమిలో ఇప్పటి ఆపరేషన్ సింధూర్ విజయం గర్వించాలి. కానీ ఇంతకన్నా అనేక రేట్లు గర్వించదగిన విజయం 1971 వరకు కదా. ఇది మొదటి ఉదాహరణ. ఇక సర్జికల్ స్ట్రైక్స్ అనుకోండి. సర్జికల్ స్ట్రైక్స్ గతంలోనూ జరిగాయి, కానీ గతంలో పబ్లిసిటీ చేసుకోలేదు. ఎందుకంటే అది సెక్యూరిటీ రిలేటెడ్ అంశం, దాని గ్లోబల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. అందువల్ల సర్జికల్ స్ట్రైక్స్ను మేము పబ్లిసిటీ చేసుకోలేదు అనేది గత ప్రభుత్వం అంటోంది. లేదు, గతంలో ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడే చేశామని మోడీ ప్రభుత్వం ఉంటుంది. అది ఏది నిజమో మనకు తెలియదు. ఇకపోతే బాలాకోట్ స్ట్రైక్స్, ఇది మాత్రం నిజం. మీకు 1971 వార్ తర్వాత ఇండియా ప్రతిసారి తీసుకున్న వైఖరి ఏంటంటే ఎల్ఓసి దాటకూడదు, ఎల్ఓసి దాటి మనం వెళ్ళకూడదు అని. మీరు సర్జికల్ స్ట్రైక్స్ ఎల్ఓసి దాటి వెళ్ళాము. ఎల్ఓసి దాటి వెళ్ళినా గతంలో కూడా మనం చెప్పలేదు అన్నది ఒక పాయింట్. కానీ ఇంటర్నేషనల్ బార్డర్ దాటైతే ఎప్పుడు పోలే. అంటే పాకిస్తాన్ భూభాగంలోకి ఎల్ఓసి అంటే ఎల్ఓసి దాటితే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంటుంది. అది మనదే అని మనం క్లెయిమ్ చేసుకుంటాం కానీ కాడిపోవడం ఇష్యూ కాదు. కానీ పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోకి వెళ్ళి బాలాకోట్లో అటాక్ చేశాం. ఇది మాత్రం 1971 తర్వాత జరగలే, అంతవరకు నిజం. కానీ ఇది కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు, బీజేపీ వాళ్ళు చేశారు అంటున్నారు. బీజేపీ వాళ్ళు కూడా చేయలేదు అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో. కార్గిల్ యుద్ధ సమయంలో చేశారా? కార్గిల్ యుద్ధ సమయంలో సర్జికల్ స్ట్రైక్ చేయలే కదా. అంటే అటల్ బిహారీ వాజ్పేయి అసమర్థుడా? అటల్ బిహారీ వాజ్పేయి దేశద్రోహ? అటల్ బిహారీ వాజ్పేయి పాకిస్తాన్ ఏజెంటా? చెప్పండి. విచిత్రం ఏంటంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ కాస్త తమ పాస్ట్నే డిజైన్ చేసుకుంటుంది. అది బాధేస్తుంది. అటల్ బిహారీ వాజ్పేయి చాలా గొప్ప నాయకుడు కదా, అపూర్వమైన దేశభక్తుడు కదా. నేను ఆయనను పర్సనల్గా కూడా కలిశాను. అత్యంత సౌమ్యుడు కూడా, అసలు మామూలు వ్యక్తి కాదు. అంతటి గ్రేటెస్ట్ పర్సనాలిటీ, రాజకీయాలకు అతీతంగా అందరూ గౌరవించే పర్సనాలిటీ. మీరు అండర్మైన్ చేస్తుంది ఎవరిని? వాజ్పేయిని కూడా.
వాజ్పేయి కూడా సర్జికల్ స్ట్రైక్ చేయలే కార్గిల్ వార్ అప్పుడు. ఇప్పుడైతే ఒక్క భారత సైనికుడు చనిపోయారు, అప్పుడు ఎంతమంది చనిపోయారు మన వాళ్ళు అంతమంది చనిపోయినా ఎల్ఓసి దాటి పాకిస్తాన్ సంగతి చెప్పాలి కదా. వాజ్పేయి ఎందుకు చెప్పలే అంటే వాజ్పేయి అంతమంది భారత సైనికులు చనిపోతున్నా చూస్తూ ఊరుకున్న అసమర్థ ప్రధానమంత్రి. అంటే అప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఏంటి, అప్పుడున్న వ్యూహాత్మక పరిస్థితులు ఏంటి, అప్పుడున్న దేశ భద్రతా పరిస్థితులు ఏంటి, అప్పుడున్న జియో పాలిటిక్స్ ఏంటి, వీటి ఆధారంగా అప్పుడు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటుంది. సో దాన్ని మనము ప్రశ్నించకూడదు. నేను ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా పదే అదే చెప్పాను. టీవీ స్టూడియోలో కూర్చొని యుద్ధం జరగాలనో యుద్ధం ఆపాలనో మనం మాట్లాడడం అనేది న్యాయం కాదు అని. ఒకవేళ మాట్లాడినా ఆ విధానం ఇలా ఉండకపోతే బాగుండు అనాలి తప్ప ద్రోహము అనే పదాలు వాడకూడదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఆపి ఉండకపోతే బాగుండే అనేది ఒక ఒపీనియన్ చెప్పచ్చు, తప్పలేదు, ఎవరైనా చెప్పచ్చు. కానీ నరేంద్ర మోడీ దేశద్రోహి అందుకే ఆపాడు అంటే అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? కార్గిల్ వారప్పుడు వాజ్పేయి సరిహద్దు దాటలేదు, పిరికివాడు అంటే అంతకన్నా దుర్మార్గం ఉంటుందా? లెట్ us నాట్ డిజోన్ అవర్ ఓన్ ప్రైమ్ మినిస్టర్స్. జవహర్లాల్ నెహ్రూ నుంచి వాజ్పేయి వరకు ఎవరేం చేయలేదు అనే భావన క్రియేట్ చేస్తే తప్పు కదా. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏమంటోంది, వాళ్ళు రివర్స్ కొట్టడం మొదలుపెట్టారు. అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపారు చెప్పండి మొదలు. ఎందుకంటే ఇది బీజేపీ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి కదా. అలాగే మీరు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎందుకు లాక్కోలే, ఇక్కడ అవకాశం వచ్చింది కదా, మీరే చెప్తున్నారు కదా పాకిస్తాన్ చావు దెబ్బ తీసాం, నూర్ ఖాన్ బేస్ పైన బ్రహ్మోస్ దాడి చేస్తే వణికిపోయింది పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది, పాకిస్తాన్ దండం పెట్టి బతిలాడింది అంటారు కదా. మరి అన్నప్పుడు ఇదే టైం మంచి సమయం కదా. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను ఎందుకు తీసుకోలేదు? భరత్ కర్నాడ్ అని ఒక ఫారిన్ అఫైర్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, మీరు గూగుల్లో ఆయన బ్లాగ్ కూడా దొరుకుతుంది మీకు, చూడండి భరత్ కర్నాడ్ బ్లాగ్ అని. సో ఆయన బ్లాగ్లో రాశాడు కూడా ఏ ప్లేసెస్ మనము పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో తీసుకునే అవకాశం కూడా ఉండే అని. అంతటి అవకాశం వచ్చింది మనకు, కానీ మనం జార విడుచుకున్నామనేది ఒక స్ట్రాటజిక్ కమ్యూనిటీలో ఒక వాదన. మీకు బ్రహ్మా చలాని లాంటి వారు, భరత్ కర్నాడ్ అలాంటి వాళ్ళు కొంతమంది అభిప్రాయం చెప్తున్నారు. సో ఐఎమ్ నాట్ ఎ స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్ కనుక నిజంగానే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను తీసుకునే అవకాశం ఉండి కూడా మోడీ ప్రభుత్వం వదిలేసుకుందా దానిపైన చెప్పగలిగే సామర్థ్యం నాకు లేదు. కానీ దాని చుట్టూ జరుగుతున్న పాలిటిక్స్ మాత్రం ఖచ్చితంగా ఇదే.